హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇదైతే మేము చెరువుగట్టు పోయినప్పటి వీడియో అండి. ఒక 3 months అవుతుంది వీడియో తీసి అయితే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నా. అయితే మా కోడలు పుట్టెంటికలప్పుడు చెరువుగట్టుకు వెళ్ళాము. సో ఈ వీడియోకి అయితే ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వనండి, సైలెంట్ మ్యూట్లోనే ఉంచాను వాయిస్ అంతా కూడా. అప్పుడైతే చాలా రోజుల కిందటైతే ఒక 10 ఏళ్ళ కిందటైతే మొత్తం మెట్ల మించే పోయేది అందరూ. ఈ రోడ్డు పడకాంచి అందరూ కూడా చాలా వరకు బండ్ల మీద డైరెక్ట్ పైకి వెళ్తున్నారు. మెట్ల మించి నడవాలంటే చాలా లేట్ అవుతుంది కూడా, టైం కూడా ఎక్కువ అయిపోతుందని. వీడియో అయితే అందరూ కూడా చూడండి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి పనులు అయితే ఇక్కడనే స్టాప్ చేసుకొని ఇక పైకి అయితే వెళ్ళాలండి. వెళ్ళి ఫస్ట్ ఇక్కడ గదులు ఉంటాయి, ఈ రూమ్లలో కాకుండా కూడా పైన మండపం ఉంటుంది, అక్కడనైనా బ్యాగ్స్ పెట్టేసుకొని గుండం ఉంటుంది, అందరూ కూడా గుండానికి వెళ్ళి ఫస్ట్ స్నానాలు చేసుకొని దర్శనానికి అయితే వెళ్తామండి. ఇప్పుడైతే పుట్టెంటుకల కోసం అయితే ఇలా లోపలికి అయితే పోతున్నామండి. ఇది ఎంట్రన్స్, గుండం పక్కనే ఉంటుంది ఇది.
చూడండి రాశి గిడ తలనీలాలకి ఎంత, పుట్టెంటుకలకి ఎంత అని. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక ఇక్కడ పుట్టెంటుకలు తీసే వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలామంది లైన్లో ఉండే మేము పోయినాక ఇక్కడ పుట్టెంటుకలు కాబట్టి వాళ్ళందరినీ కూడా పక్కకు జరిపేశారు. మా బృందమ్మకైతే పుట్టెంటుకలు తీసుడైతే స్టార్ట్ చేస్తున్నారు. అటు వాళ్ళ మేనమామల్ని అయితే రమ్మన్నారు. అస్సలు ఉండట్లేదు అసలు ఈ పుట్టెంటుకలు ఎంటుకలు తీసుకుంటే ఏడుస్తా ఉంది, ఆగట్లేదు అస్సలకి. ఏం చాలా ఏడ్చింది పాపం. ఈ మొత్తానికి ఎంటికలు తీసుడైతే అయిపోయింది. ఇక అయిపోయాక బయటకు వచ్చాక ఇంతసేపు మా బృందం ఏడ్చడం అయిపోయింది. ఇప్పుడు మా వదిన ఏడుస్తుంది. నా బిడ్డ ఏడుస్తుందని ఏమి ఏడుస్తుంది. ఇంకా స్నానాలు అయితే వేయాలి అందరం. గుండంలో చూసేసరికి ఒక్క చుక్క నీళ్ళు అయితే లేవు. ఎందుకంటే అంత ముందుకే అమావాస్య ఉండే అనమాట. అమావాస్య అయిపోయాక మేము వచ్చాం. ఎప్పుడైనా కూడా అమావాస్య తర్వాత వాటర్ అనేది తీసేస్తారనమాట గుండంలో నుంచి. సో అక్కడ వాటర్ పైపులు ఉన్నాయి. అందరం కూడా ఆ పైపులకే చేసేసి స్నానాలు. ఇక్కడ గుండం పక్కనే గంగమ్మ ఉంటుంది. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టుకొని ఇక ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళాలి. మేమైతే ఫస్ట్ ఎప్పుడైనా కూడా మూడుగుండ్లు ఎక్కేది. ఎందుకు అప్పటికే లోపల గుడి మోయడానికి టైం అవుతుందని, గుడి మూసేస్తారని ఇక ఫస్ట్ అయితే గర్భగుడిలో దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. తర్వాత మూడుగుండ్లు ఎక్కుదాం అనుకున్నాం. చూడండి ఇక్కడైతే వస్తలే రాగు. మాకు
గర్భగుడి దర్శనం అయితే అయిపోయిందండి లోపల. ఇప్పుడు మూడుగుండ్లు ఎక్కుదాం అనుకుంటున్నాం. ఇదైతే మూడుగుండ్లకు పోయే దారి. అంతకుముందుకి ఇవేమి లేకుండే, ఇప్పుడు మొత్తం కమర్షియల్ అయ్యి ఇవన్నీ పెట్టారు. సో ఇక్కడైతే మూడుగుండ్ల పైకి టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాక అందరం కూడా పైకి అయితే ఎక్కాం. ఇదైతే మూడుగుండ్లకి ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఇప్పుడైతే మెట్లు ఉన్నాయి, కానీ అప్పుడైతే సీకులు ఉండేదండి. అక్కడోటి సీకుంటే ఆ గుండ్ల కాంచే అక్కడ సీకు కనిపిస్తుందా మీకు? ఆ సీకులు అదొకటి పట్టుకొని ఎక్కేది. ఇదైతే చాలా కష్టం ఉండేది. చిన్నప్పుడైతే భయం అయ్యేది, మూడుగుండ్లు ఎక్కాలంటే భయం అయ్యేది. పెద్దోళ్ళు కొంచెం హెల్ప్ చేసేది చిన్నపిల్లలకి, చేతులు పట్టి పైకి ఎక్కిచ్చేది. అందరూ కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటా పైకి ఎక్కుతారండి. ఇంత అయిపోయింది కదా. ఇక్కడండి మిడిల్లో దాటి వచ్చినాక మిడిల్లో అసలుకి చాలా భయం అయ్యేది అప్పుడైతే. ఇప్పుడు ఈ విధంగా మెట్లు అవుతున్నాయి, ఇప్పుడు ఏం భయం లేదు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. అమ్మో ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పడతారు, ఏం కాదు, భయపడుతుంది. అయ్యో ఈడొక్క కడ ఎక్కుతాయి, లోపలికి ఈజీగా పోతాం. లడ్లు అడుగున వాళ్ళకి ఎక్కుతారు. ఇరా వస్తే ఇస్తుంది ఒకటి తీసి. అమ్మ నువ్వు పోతావా? ఫస్ట్ ఆ కవర్లు ఇచ్చిపో, ఆ కవర్లు కవర్లు నువ్వు ఫస్ట్. మేము ఈజీగా పోతాం, నేను ఈజీగా పోతా, ఎప్పుడైనా పోతా నేను. నువ్వే అది కాదు మరి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ట్రయల్ 2 ట్రయల్ చేద్దురా. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అను. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఏడు సాయి. నువ్వురా ఓం నమ శివాయ అంటే వెళ్తారు. నువ్వు మూడుకుండేది ఇలా కదా కాదు, మన ముఖాలు పెట్టుకో. నేను నేను పోతా అనుకుంటా. కొంట సేపు పోతావరా? ఏ కిందికి వంగమని అవసరం, పోతాడు ఈజీగా పోతాడు. ఓం నమ శివాయ అటు. ఓం నమ శివాయ ముక్కురాయన. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. పోయిడా సాయి? శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ
ఏం కావు నేను వచ్చినా నువ్వు రాకపోవడం మధ్యలోకి వచ్చినాకనే అనిపిస్తుంది బతుకున్నావు కాబట్టి వీళ్ళు వెళ్దాం అనుకున్నా మళ్ళీ ఇట్లా వచ్చిరా బ్యాగులు ఉన్నాయి కదా ఒకరికి ఇచ్చి ఒకరు కొత్త పడుతుంది ఏడు నల్ల పోతామా అక్కడ పార్వతమ్మ అక్కడ అయితే ఏముండదా వేసిపోయి 2 సార్లు పడ్డది అందుకే అవునా పోయి మరి దాంట్లో నేను అన్నదా మీరు వేరే ఇవన్నీ కూడా ఏమై దాంట్లో ఇంకా గుడి దర్శనం అయితే అయిపోయింది పైన ఇప్పుడు కిందికి వెళ్తున్నామండి ఇక్కడ దిగేటప్పుడు ఇక్కడ శివుని అయితే విగ్రహం అయితే పెద్దది చాలా పెద్ద విగ్రహం అయితే ఉంటుంది అక్కడ కూడా కొబ్బరికాయ అక్కడ కూడా వచ్చేటప్పుడు కొబ్బరికాయ కొట్టయితే వచ్చాము చూడండి పైనుండి కిందికి చూస్తే వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి అసలుకి ఇప్పుడు గుడి పైన అయితే కిందికి అయితే పార్వతమ్మ గుడికి అయితే వచ్చామండి ఇది ఎంట్రన్స్ ఇక్కడ
చాలా అంటే చాలా బాగుంటుందండి. చెరువుగట్టుకు వస్తే ఇక్కడే దర్శనం ఇచ్చినట్టు ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. అందరు కూడా ఇలా కోడల్ని వాళ్ళ మొక్కులు తీరితే కోడల్ని ఇలా ఇంకా ఇస్తాడు ఏడుస్తుండు. సంవత్సరం 2-3 సార్లు ఇప్పించుకుంటున్నాను. వస్తున్నా జరగదా పోరా. మొత్తానికైతే పార్వతమ్మ దర్శనం కూడా అయిపోయిందండి. ఇక ఇంటికి వెళ్ళేదే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.